అందరికీ నమస్కారం. ఫిల్మ్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషన్ అంటే మామూలుది కాదు, అది పెద్ద పెద్దవాడికి ఇస్తుంటారు. కానీ ఆయన ఆర్టిస్ట్గా అందరినీ కలుపుకొని పోతున్నాడు కాబట్టి అది ఇచ్చారు. ఒక కులానికి సంబంధించింది కాదు అది ఫిల్మ్ బోర్డ్ ఆఫ్ సర్టిఫికేషను. అది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అంటే ఏంది? పెద్ద పెద్దోళ్ళు సినిమాలు తీస్తారు. ఎవరు తీస్తారు? డబ్బులు ఉన్నోళ్ళు, మజా ఉన్నోళ్ళు వాళ్ళు తీస్తారు. దాన్ని ఆయన సర్టిఫికేట్ చేస్తాడు. ఇది కరెక్ట్గా ఉందా లేదా సెన్సార్ చేస్తాడు. అటువంటి పదవి రావటం అంటే మామూలేం కాదు. నా బోర్డు కీడు. ఆయన ఆర్టిస్ట్గా ఉన్నాడు కాబట్టి అందరినీ కలుపుకుంటాడు కాబట్టి కుల మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుంటాడు కాబట్టి మన ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ నుంచి ఇచ్చిందే తప్ప మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఇచ్చింది. దానికి రియల్లీ ఆయన అర్హుడు. కాబట్టి ఆయన ఏంటంటే కులాలకు అతీతంగా మనందరం మనిషి కాబట్టి చిన్నారావు గారిని దాన్ని గౌరవం కోసము నేను ఇది అన్వయం చేశాను. అందుకే లివ్ యాజ్ ఇఫ్ ఫర్ టు డై టుమారో. మనం రేపు చచ్చిపోతాం అనుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడు బతకాలంటే ఏ విధంగా బతకాలని నేర్చుకోమన్నాడు. ఎవరు? మహాత్మా గాంధీ. అదే రాశా, ల్యాండ్ యాజ్ ఇఫ్ యు ఆర్ టు లివ్ ఫర్ ఎవర్.